రామకృష్ణ మఠం స్వామి రంగనాథానంద. ముఖ్యమంత్రి శ్రీ చెన్నారెడ్డి నా వంక అసహనంగా చూస్తున్నారు. అంత హడావుడిగా 12 లక్షల రూపాయలు నేను రామకృష్ణ మఠానికి ఇచ్చేయాలని చూడడం ఆయనకి సుతరాము నచ్చలేదన్న విషయం ఆయన మొహంలో కొట్టొచ్చినట్లు కనపడుతుంది. అప్పటికే ఆయనతో ఉన్న అనుభవం దృష్ట్యా ఆ చర్చ పొడిగించటం నాకు ఇష్టం లేదు. కానీ రామకృష్ణ మఠానికి తిరుమల తిరుపతి దేవస్థానాల విరాళంగా 12 లక్షలు ఇచ్చి తీరాలన్న సంకల్పం విరమించుకునే ఉద్దేశ్యం నాకు లేదు. అలాగని నేను చెప్పగానే తలూపేసి నీ ఇష్టం ప్రసాద్ అలాగే చెయ్యి అనే తత్వం చెన్నారెడ్డి గారికి లేదు. నాలో పట్టుదల పెరిగిందో ఎవరన్నా పెంచేలా చేశారో తెలియదు, కానీ నేను చివరి బాణం వదిలాను. సార్, ఇది దైవ సంకల్పం. ఇలా జరగాలన్నదే శ్రీనివాసుడి అభీష్టం అయితే మనమెవరం సార్ ఆపడానికి? శ్రీ చెన్నారెడ్డి చివాలన తలెత్తి నా కళ్ళల్లోకి చూస్తూ ఆహా అలాగా అన్నారు. అందులో వెటకారం ధ్వనించింది. నేను మాట్లాడలేదు. చూడు ప్రసాద్, ఆధ్యాత్మిక చింతనకి అడ్మినిస్ట్రేషన్కి నీ మెట్ట వేదాంతంతో ముడిపెట్టాలని చూడకు అని అది పొసగదు. అర్థమైంది, ఇది జరగదు. మనసంతా ఒక్కసారిగా వ్యాకులతతో నిండిపోయింది. డబ్బు లేక మధ్యలోనే ఆగిపోతున్న రామకృష్ణ మఠం నిర్మాణం, ఆ ప్రక్కనే అకుంఠిత దీక్షతో శ్రీనివాసుడి మీద మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఆశగా చూస్తున్న స్వామి రంగనాథానంద క్షణకాలం నా కళ్ళల్లో మెదిలారు. నా నిస్సహాయత నన్ను ఒక్కసారిగా కృంగదీసింది. ముఖ్యమంత్రిని ఎదిరించి మాట్లాడే ధైర్యం అప్పటికే ఖర్చయిపోయింది. ఇంకా మిగిలిందేమన్నా ఉంటే అది ముఖ్యమంత్రి చీత్కారాన్ని భరించే సహనం మాత్రమే. అది కూడా ఎంతవరకో తెలీదు. నీవేమైనా రామకృష్ణ మఠం సభ్యుడివా? నిశ్శబ్దాన్ని చీలుస్తూ ముఖ్యమంత్రి సూటిగా ప్రశ్నించారు. లేదు సార్, నిజానికి స్వామి రంగనాథానంద గారితో టెలిఫోన్లో మాట్లాడటం మినహా ఆయన నేనెన్నడూ చూడలేదు కూడా. మరి అంటే నీకేం ఆసక్తి ఉందని ఇంత అర్జెంటుగా 12 లక్షలు రామకృష్ణ మఠానికి ఇవ్వాలనుకుంటున్నావు అన్నది ముఖ్యమంత్రి ప్రశ్న. ఈ 12 లక్షలు అర్జెంటు డొనేషన్ వ్యవహారంలో నా ఆసక్తి ఏమిటో తెలుసుకోవాలని ఆయన ఆరా తీస్తున్నట్లు అనిపించింది. ఇది నా వ్యక్తిత్వానికి ఓ పరీక్ష. ఈ విరాళం విషయంలో నేను తీసుకున్న నిర్ణయంలో స్వచ్ఛత, హేతుబద్ధత ఆయన్ని ఒప్పించేలా వివరించాల్సి వచ్చింది. 1979లో ఇలా నేను ముఖ్యమంత్రి శ్రీ చెన్నారెడ్డి గారిని కలుసుకోవడానికి కొన్ని రోజుల క్రితమే ఒకరోజు నేను టీడీడీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులో పనిలో ఉండగా హైదరాబాద్లోని రామకృష్ణ మఠానికి చెందిన స్వామి రంగనాథానంద నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఆయన్ను అంతకుముందు నేను కలుసుకోలేదు, కనీసం చూడలేదు, కానీ విని ఉన్నాను. అప్పటికే ఆయన ఢిల్లీలో రామకృష్ణ మఠాన్ని అభివృద్ధి చేయటం ద్వారా సేవారంగంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుని ఉన్నారు. అపార విజ్ఞానవేత్తగా, ఆధ్యాత్మిక తత్వవేత్తగా శ్రోతలను సమ్మోహితులను చేస్తూ మానవ జీవితానికి పరమార్థాన్ని వివరించేలా గంటల తరబడి అనర్గళంగా ప్రసంగించగల మహాజ్ఞానిగా, సమర్థుడైన ఆర్గనైజర్గా ఆయన గురించి నలుగురు చెప్పుకుంటూ ఉండగా విన్నాను తప్ప ఆయనతో ముఖాముఖి మాట్లాడే అవకాశం నాకెప్పుడూ రాలేదు. అలాంటి రంగనాథానంద స్వయంగా నాకు టెలిఫోన్ చేశారనగానే ఒక్కసారిగా ఎక్కడలేని ఉత్సాహం తన్నుకొచ్చింది. మామూలు పరామర్శలయ్యాక స్వామీజీ అసలు విషయం చెప్పారు. హైదరాబాదులోని లోయర్ ట్యాంక్ బండ్ క్రింద రామకృష్ణ మఠం నిర్మాణం కోసం విశాలమైన స్థలాన్ని వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ స్థలంలో ఇప్పటికీ మఠం కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది. మేము ఈ భవన సముదాయం ప్రారంభించే ముందు మా దగ్గర చెప్పుకోదగ్గ నిధులేవీ లేవు. అయితే ఒక మంచి పనికి భగవంతుడే దారి చూపిస్తాడు అని నా నమ్మకం. అలా అనే ఈ నిర్మాణంలోకి దిగాను. ఇందులో ఆడిటోరియం, గెస్ట్ రూమ్స్, సన్యాసుల క్వార్టర్స్, ప్రార్థనా మందిరము, లైబ్రరీ, బుక్ స్టాల్ వస్తాయి. నేను విశ్వసించినట్లుగానే విరాళాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చాయి. మొదటి దశ పూర్తి కావచ్చింది. ఇప్పుడు ఇంకా 15 లక్షలు వెంటనే కావాలి, లేకపోతే పని ఆగిపోతుంది. నాకు విరాళాలు ఇచ్చే వనరులన్నీ వాడేసుకున్నాం. ఇంకా గట్టిగా పట్టుబడితే ఓ 2-3 లక్షల రూపాయలు రావచ్చు. మిగతా 12 లక్షలు ఎలా వస్తాయి?
అందుకే ప్రసాద్ గారు, ఈ స్థితిలో నాకు వెంకటేశ్వరుడే స్ఫురించాడు. ఆయన తప్ప ఇంకెవరూ ఈ మహత్కార్యానికి చేయూతనివ్వలేరు. ఆయన ప్రతినిధిగా మీరే ఇందుకు పూనుకోవాలి. ఇది స్వామి రంగనాథానంద అభ్యర్థన. ఆయన మాటల్లోని నిస్సహాయత నన్ను కదిలించి వేసింది. ఇంత పెద్ద ప్రాజెక్టు 12 లక్షల రూపాయల కోసం స్తంభించిపోయే పరిస్థితి వస్తోంది. ఇప్పుడు ఆ 12 లక్షలు టీటీడీ విరాళంగా రావాలన్నది ఆయన ఉద్దేశ్యం. విరాళాలు ఇవ్వడం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక సమస్య కాదు. పైగా ఇలాంటి అనేక పథకాలకు గతంలో టీటీడీ విరాళాలు ఇచ్చింది కూడా. అయినా ఇదొక మహత్తరమైన మానవ సేవా పథకం. స్వామి వివేకానంద ఆధ్వర్యంలో బేలూరులో ప్రారంభమైన రామకృష్ణ మిషన్ దేశంలోని అనేక నగరాలకు విస్తరించింది. మానవ సేవ ద్వారానే మాధవ సేవ చేయాలన్న స్ఫూర్తిని ఆచరణలోకి తీసుకువచ్చింది. దేశంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన అనేక సందర్భాల్లో సహాయ పునరావాస కార్యక్రమాల్లో రామకృష్ణ మిషన్ సేవలు వెలకట్టలేనివి, కొలబద్దలకు అందనివి. మామూలు పరిస్థితుల్లో అయినా 12 లక్షల రూపాయల విరాళం చాలా పెద్ద మొత్తమే. పైగా ఇప్పుడు స్వామి రంగనాథానంద ఫోన్ చేసే సమయానికి నా పరిస్థితి మరింత వేరుగా ఉంది. రాష్ట్రంలోని వివిధ ఆలయాల ట్రస్టులు ఎవరికిష్టం వచ్చినట్లు వాళ్ళు దాన ధర్మాలు చేసేస్తున్నారని, అందువల్ల అనేక సందర్భాల్లో అపాత్రదానం జరగటం లేదా నిధులు దుర్వినియోగం కావటం జరుగుతుందని ప్రభుత్వం భావించింది. కామన్ గుడ్ ఫండ్ నిబంధనలు మార్చాలని నిర్ణయించింది. ఈ ఫండ్ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది. అయితే ఇటుపై ప్రతి దేవాలయ ట్రస్టు నుంచి ఈ ఫండ్కి ఏటా కొంత మొత్తం వచ్చి చేరుతూ ఉంటుంది. టీటీడీ కూడా తన ఆదాయంలో కొంత శాతాన్ని ఈ కామన్ గుడ్ ఫండ్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఆలయాల జీర్ణోద్ధరణకు కానీ ఏ ఇతర ధార్మిక కార్యక్రమాలకు కానీ విరాళం కావాల్సి ఉంటే ఈ ఫండ్ నుంచి ఇవ్వాలే తప్ప ఆయా ట్రస్టులు నేరుగా ఇవ్వడానికి వీల్లేదు. టీటీడీకి కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. ఈ కొత్త నిబంధన మరో 4-5 రోజుల్లో అమల్లోకి రానున్న సమయంలో స్వామి రంగనాథానంద నుంచి ఈ రిక్వెస్ట్ వచ్చింది. ఇప్పుడేం చేయాలి? నాకు ఇవ్వాలనే ఉంది, కానీ కామన్ గుడ్ ఫండ్ కొత్త నిబంధన మరో 4 రోజుల్లో అమల్లోకి రాబోతుందని తెలిసి కూడా నేను ఇలా ఇచ్చేశానంటే ప్రభుత్వము, టీటీడీ ట్రస్ట్ బోర్డు స్థానంలోని పర్సన్స్ ఇన్ఛార్జ్ కమిటీ కూడా నన్ను దోషిగా చూస్తాయి. పోనీ పర్సన్స్ ఇన్ఛార్జ్ కమిటీ ముందు పెడదామా అంటే ఆ కమిటీ అప్పటికే 2-3 రోజుల క్రితమే కలిసింది. మళ్ళీ నెల రోజుల దాకా కలిసే అవకాశం లేదు. నేను ఈ పరిస్థితి అంతా స్వామీజీకి వివరిస్తూ, మీరొకసారి ముఖ్యమంత్రిని, దేవాదాయ శాఖ మంత్రిని, అలాగే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీని, ఎండోమెంట్స్ కమిషనర్ని కూడా కలిసి ఓ మాట చెప్పండి. వాళ్ళకి అభ్యంతరం లేదు అంటే నేను వెంటనే ఇచ్చేస్తాను అంటూ సలహా ఇచ్చాను. నా మాటలతో స్వామీజీ ఆశాభంగం చెందారు. నిధుల కోసం మంత్రుల చుట్టూ తిరగటం పట్ల ఆయన అనాసక్తత ఆయన మాటల్లో నాకు అప్పటికే అర్థమైంది. అయినా నేను చెప్పాల్సింది చెప్పాను. అప్పటి నా పరిస్థితి అలాంటిది. ప్రసాద్ గారు, మేము చేస్తున్నది ఒక మంచి పని అని, మంచి పనికి భగవంతుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను. నాకింకా శ్రీనివాసుడి చేయూత పట్ల ఆశ, విశ్వాసం చావలేదు. దయచేసి మీరు చొరవ తీసుకుని ఒక్కసారి ప్రయత్నం చేయండి. ఆ పైన అంతా ఆ వెంకటేశ్వరుడి దయ అంటూ ముగించారు స్వామి రంగనాథానంద. నాకు తెలిసినంత వరకు స్వామి రంగనాథానంద ఎన్నడూ రాజకీయ నాయకుల దగ్గరికి విరాళాల కోసం తిరిగిన మనిషి కారు. ఇప్పుడు కూడా ఆయన నా మాట వింటారని కానీ, సీఎం గారిని, దేవాదాయ శాఖ మంత్రిని, ఈ రెవెన్యూ సెక్రటరీ తదితరుల్ని కలుస్తారని కానీ నాకేమాత్రం అనిపించలేదు. మరేమిటి ఆయన ధైర్యం? ఎవరిని అడగకుండానే డబ్బులు వచ్చేసి మఠాల నిర్మాణాలు అయిపోతాయా? అన్నీ దేవుడే చూసుకుంటాడు అని గుడ్డిగా నమ్మేసి కూర్చుంటే ఆ దేవుడు దిగొచ్చి కట్టించేస్తాడా? ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పుడు ఎంత ప్లానింగ్ ఉండాలి? నిధుల సమీకరణకు ఎంత ప్రయత్నం చేయాలి? ఇప్పుడేదో అవసరంలో ఆయనకి టీటీడీ గుర్తొచ్చింది కాబట్టి నన్ను అడగగలిగారు. టీటీడీయే లేకపోతే ఏం చేసేవారు? సరే, ఇప్పుడు నేనేం చేయాలి? 12 లక్షలంటే చిన్న మొత్తం కాదు. పర్సన్స్ ఇన్ఛార్జ్ కమిటీ మరో 4 రోజుల దాకా కలిసే అవకాశం లేదు. 4 రోజుల పాటు నిరీక్షించే అవకాశం స్వామీజీకి లేదు. ఆయన పని అత్యవసరమైనది. రామకృష్ణ మఠానికి ఇవ్వదలుచుకుంటే
ఇప్పుడిస్తే ఉన్నంత ఉపయోగం నెల రోజుల తర్వాత నేను ఇచ్చినా ఉండకపోవచ్చు. ఏం చేయాలి? పోనీ నేను స్వతంత్రించి ధైర్యం చేసి ఇచ్చేస్తే ఏమవుతుంది? ఇచ్చేసిన తర్వాత రాటిఫికేషన్కి పర్సన్స్ ఇన్ఛార్జ్ కమిటీలో పెడితే అప్పుడు మిగతా సభ్యులు ఒప్పుకోకపోతే? ఆ ఊహతో ఒక్కసారిగా నాకు ఒళ్ళు జలతరించింది. ఎందుకంటే అప్పటికే నా వయసు 38. కమిటీలో మిగతా సభ్యులు వయసులోనూ హోదాలోనూ కూడా నాకన్నా పెద్దవాళ్ళు. ప్రసాద్కి ఆవేశం ఎక్కువ ఆలోచన కన్నా అని మాట పడాల్సి వస్తుందేమో. సందిగ్ధంలో పడిపోయాను. ఇది మంచి పని చేసేయ్ అంటూ బుద్ధి ప్రోత్సహిస్తోంది. ఎందుకు రిస్క్ తీసుకుంటావు అంటూ పరిపాలనా అనుభవం హెచ్చరిస్తోంది. ఇలా సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతూ కుర్చీలో నుంచి లేచిపోయాను. ఎందుకు లేచానో తెలీదు. లేచి ప్రక్కకి తిరగగానే ఎదురుగా నిలవెత్తు శ్రీనివాసుడి చిత్రపటం. స్వామి నీదే భారం, ఏం చేయిస్తావో అంటూ ఒక నమస్కారం పెట్టాను. కళ్ళు మూసుకుని ధ్యానం చేయబోయాను. అప్పుడే అకస్మాత్తుగా మనస్సులో మెదిలింది, భారం అంతా నీదే స్వామి అని. అనుకోవడంలో నాకు చిత్తశుద్ధి ఉందా? ఉంటే నేను వెనకాడాల్సిన అవసరం ఏమిటి? చేయదలుచుకున్న పని మంచిది. రాబోయే రోజుల్లో అనేక మందికి ఒక సంస్కారవంతమైన వ్యక్తిత్వాన్ని అందించడానికి దోహదపడే మానవ సేవే మాధవ సేవ అన్న స్ఫూర్తితో పరిపూర్ణమైన అంకిత భావంతో పనిచేసే సేవా సంస్థ నిర్వహించే బృహత్ యజ్ఞంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు కూడా ఒక భాగస్వామి కావడం మంచి విషయమే కదా. చేయదలుచుకున్న కార్యం మంచిదైనప్పుడు ఆ పని చేయడం వల్ల కలిగే పర్యవసానాల భారమంతా నీదే స్వామి అన్న ప్రార్థన మనస్ఫూర్తిగా చేస్తున్నట్లయితే ఇంక జంకవలసిన అవసరం ఏముంది? ఆ క్షణంలో నాకు అంతా వెంకటేశ్వరుడి దయ అంటూ స్వామి రంగనాథానంద ఆత్మవిశ్వాసంతో అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. అంతే, నేనింక ఆలస్యం చేయలేదు. వెంటనే మళ్ళీ నా సీట్లోకి వచ్చాను. మా ఫైనాన్షియల్ అడ్వైజర్కి ఫోన్ చేసి రామకృష్ణ మఠం పేరు మీద 12 లక్షల రూపాయలకు చెక్కు తయారు చేయమని అప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చాను. ఆ చెక్కు తీసుకుని ఆ మర్నాడే హైదరాబాదుకి బయలుదేరాను. హైదరాబాద్లో దిగగానే ముందు జాగ్రత్తగా పర్సన్స్ ఇన్ఛార్జి కమిటీలో సభ్యులైన రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ రమేశన్ గారితో, దేవాదాయ శాఖ కమిషనర్ చంద్రమౌళి రెడ్డి గారితో టెలిఫోన్లో మాట్లాడాను. విషయం అంతా విన్నాక ఇద్దరూ పెదిమి విరిచేశారు. ఇద్దరూ చెప్పింది సారాంశం ఒక్కటే. రామకృష్ణ మఠం సేవా నిరతిని నిజాయితీని శంకించనక్కర్లేదు. పైగా అలాంటి కార్యక్రమాలకు టీడీడీ విరాళం ఇవ్వటం కూడా తప్పు కాదు. కానీ ఇప్పుడు కామన్ గుడ్ ఫండ్ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్న సమయంలో నువ్విలా చేయడం నీకు సమస్య కావచ్చు. ముఖ్యంగా ముఖ్యమంత్రికి, దేవాదాయ శాఖ మంత్రికి కూడా తెలియకుండా చేయడం లేనిపోని సమస్యలను సృష్టించవచ్చు. ఆలోచించుకో. వాళ్ళ మాటలు విన్నా కూడా నా మనసు మారలేదు. అవ్యక్తమైన శక్తి ఏదో బలంగా నన్ను ముందుకు నెడుతోంది. ఇది మంచి పని, నేను చేసే తీరాలి, అంతా ఆ స్వామే చూసుకుంటారు. ఇంతకు మించిన ఆలోచనే లేదు. అయితే పర్సన్స్ ఇన్ఛార్జ్ కమిటీలో సభ్యుల మాటలు విన్నాక చివరిసారిగా ఒక్కసారి ముఖ్యమంత్రికి, దేవాదాయ శాఖ మంత్రికి ఒక మాట చెప్పడం మంచిదనిపించింది. దేవాదాయ శాఖ మంత్రి నగరంలో లేరు. చివరిగా ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాను. దొరికింది. ఆ సాయంత్రమే ముఖ్యమంత్రిని కలిసి రామకృష్ణ మఠం ప్రాజెక్టు విశిష్టత, 12 లక్షలు టీడీడీ విరాళంగా ఇవ్వటంలో ఔచిత్యం, అర్జెన్సీ అన్నీ వివరించాను. కానీ అప్పటిదాకా నాకేదో ఉందనుకుంటున్న వాక్చాతుర్యంలో పస ఎంతుందో ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి విముఖత స్పష్టం చేస్తోంది. ఇంతదాకా వచ్చాక ఇప్పుడు ఆయన నో అన్నారంటే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం చేసి రామకృష్ణ మఠానికి విరాళం ఇవ్వడం జరగదు. అనవసరంగా ఈయన దగ్గరకు వచ్చానే, అదేదో చెక్కు ఇచ్చేసిన తర్వాత వచ్చినా పోయేదేమో. 4 దులిపేస్తే దులిపేసేవాడు. అప్పుడిక ఈయన ఒప్పుకోకపోతే వెనక్కి ఇవ్వటం సాధ్యపడదు. ఎలా అని కొద్ది క్షణాలు మదనపడ్డాను. అంతలోకే మళ్ళీ స్పృహలోకి వచ్చాను. నేనెందుకింత మదన పడుతున్నాను? భారమంతా శ్రీనివాసుడి మీదే వేశాం కదా, జరగాలని ఉంటే ఆయనే జరిపిస్తారుగా. ఈ ఆలోచన రాగానే మనసు తేలికైపోయింది. లేచిపోవడానికి సిద్ధమయ్యాను. లేవబోతూ
అనాలోచితంగా ముఖ్యమంత్రితో ఒక మాట అన్నాను. సార్, దైవచింతన గురించి, సేవాభావం గురించి మీకు చెప్పేటంత వాణ్ణి కాదు. ఏది మంచో, ఏది చెడో, ఏది ఉచితమో, ఏది అనుచితమో నిర్ణయించగల అపారమైన విచక్షణ శక్తిని మీకు ఆ శ్రీనివాసుడు ప్రసాదించాడు. ఈ ప్రాజెక్టు హైదరాబాద్లో కడుతున్నారు. రంగనాథానంద పట్టుకుపోయేదేమీ లేదు. దీనివల్ల ప్రయోజనం ఇక్కడి ప్రజలకే ఉంటుంది. ఆలోచించి చెప్పండి. మీరెలా చెబితే అలాగే చేస్తాను అని నేను లేచాను. శ్రీ చెన్నారెడ్డి గారు చురుక్కున నా కేసు చూశారు. ఏమనుకున్నారో, ఒక్క నిమిషం ప్రసాద్ అంటూ ప్రైవేట్ సెక్రటరీకి ఫోన్ చేసి, నిన్న రామకృష్ణ మిషన్ స్వామీజీ అపాయింట్మెంట్ అడిగారని చెప్పినట్టున్నావు కదా, ఆయన్ని ఫోన్లో కలుపు, మాట్లాడదాం అని ఆదేశాలు ఇచ్చారు. మరో 2 నిమిషాల్లో చీఫ్ మినిస్టర్ స్వయంగా స్వామి రంగనాథానందతో ఫోన్లో మాట్లాడడం, ఆ ప్రాజెక్టు గురించి, అక్కడి అవసరం గురించి అడిగి తెలుసుకోవడం, ప్రాజెక్టుకి కావలసిన సహాయం వచ్చేలా చూస్తానని హామీ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. నా చెవుల్ని నేనే నమ్మలేకపోయాను. ఇది నిజమా? నేను ఆ సంభ్రమంలోంచి తేరుకునే లోపలే మళ్ళీ ముఖ్యమంత్రి కల్పించుకుంటూ, సరే ఈ 12 లక్షలు ఆయనకు పంపించేయి. ఏమైనా ప్రసాద్, స్వామీజీ చెప్పిన దాని ప్రకారం ఇదో మెగా ప్రాజెక్టు. ఈ 12 లక్షలతోనైనా అది పూర్తవుతుందన్న నమ్మకం మాకు లేదు. ఒకవేళ ప్రాజెక్టు మిగతా దశ పూర్తవ్వడానికి కావలసిన నిధులు స్వామీజీ సమకూర్చుకోలేకపోతే ప్రాజెక్ట్ ఏమవుతుంది? సార్, స్వామీజీ నాకు చెప్పిందల్లా తాను భగవంతుని ప్రేరణతోనే ఈ బృహత్ కార్యం నిర్వహిస్తున్నానని, అంచేత అది పూర్తయ్యే భారమంతా ఆ శ్రీనివాసుడే చూసుకుంటాడని ఆ స్వామీజీ విశ్వాసం. సార్, మీరేమీ అనుకోనంటే ఒక్క మాట, ఆ శ్రీనివాసుడి దయ ఉంటే ఈ ప్రాజెక్టు పూర్తయి తీరుతుంది. ఆ కార్యంలో చేయూతనందించే వాళ్ళెవరైనా ముఖ్యమంత్రితో సహా నిమిత్త మాత్రులే. ముఖ్యమంత్రి ఓ చిరునవ్వు నవ్వి, టీటీడీకి వెళ్ళాక నీకు ఈ వేదాంతం బాగా వంటబట్టినట్లుంటుంది అంటూ ఓ చిరు వ్యాఖ్య విసిరారు. అంతా స్వామి దయ సార్ అంటూ బయటికి వచ్చేశాను. దేవాదాయ శాఖ మంత్రి ఆమోదం కోసం నేను వెయిట్ చేయనక్కర్లేదని కూడా సీఎం చెప్పినా ఆయనకి టెలిఫోన్లో విషయం చెప్పాను. నాకు స్వామి రంగనాథానంద చెప్పిన మాటలే గుర్తుకొచ్చాయి. ఇది జరిగేది లేనిది అంతా వెంకటేశ్వరుడి దయ ప్రసాద్ గారు అని. మరో గంటలో నేను రమేశన్ గారిని, చంద్రమౌళి రెడ్డి గారిని సమావేశపరిచి పర్సన్స్ ఇన్ఛార్జ్ కమిటీ సమావేశమైనట్లు రాయించి 12 లక్షల విరాళానికి తీర్మానం చేయించాను. అయితే చెక్కు తీసుకెళ్లి స్వామీజీకి ఇచ్చే అంత టైం నాకు లేదు. హైదరాబాద్లో టీటీడీ లైజాన్ ఆఫీసర్ ప్రొఫెసర్ శ్రీరామ్మూర్తిని పిలిచి ఈ చెక్కు స్వామీజీకి అందించమని చెప్పేసి నేను తిరుపతి విమానం ఎక్కేశాను. నేను తిరుపతి చేరేసరికి అక్కడ నా కోసం స్వామి రంగనాథానంద నుంచి టెలిఫోన్ మెసేజ్ సిద్ధంగా ఉంది. ఫోన్ చేశాను. రంగనాథానంద నాకు కృతజ్ఞతలు తెలుపుతూ అన్నారు, ప్రసాద్ గారు, అసాధ్యాన్ని సుసాధ్యం చేయటమే శ్రీనివాసుడి ప్రత్యేకత. ఈ ప్రాజెక్టు జరగాలన్నదే స్వామి అభిష్టం. అందుకే మీ ద్వారా ఇలా. నేను ముఖ్యమంత్రికి వ్యక్తం చేసిన సందేహం బయటపెట్టాను. ఇంత భారీ ప్రాజెక్టు నెత్తిన వేసుకున్నారు. తర్వాత దశకి నిధులు సమకూరకపోతే ఏం చేస్తారు? మరోసారి స్వామీజీ ఆ దైవశక్తి పట్ల తనకుండే విశ్వాసాన్ని నొక్కి చెప్పారు. ఇది జరగాల్సింది లేనిది ఆయనే నిర్ణయిస్తారు. ఆయన వద్దనుకుంటే మనం జరిపించలేం. ఆయన జరగాలనుకుంటే మనం ఆపలేం. అవసరమైతే మరోసారి నేను మీ శ్రీనివాసుడి దగ్గరికే రావాల్సి వస్తుందేమో కూడా. కొన్ని రోజుల తరువాత స్వామి రంగనాథానంద తిరుపతి వచ్చారు. శ్రీనివాసుడి దర్శనం చేసుకున్నారు. ఆ సందర్భంగా ఆయనతో కొంత సమయం గడిపే అదృష్టం నాకు లభించింది. వాట్ ఏ గ్రేట్ స్కాలర్ హీ ఈజ్. ఆయనలోని స్పష్టమైన ఆలోచన విధానం, అపారమైన దూరదృష్టి, అచంచలమైన అంకిత భావంతో కూడిన సేవాతత్వం నన్ను బాగా ఆకర్షించాయి. నన్ను ఒకసారి వచ్చి రామకృష్ణ మఠం నిర్మాణం ఎలా వస్తుందో చూడమన్నారు. మరో వారం 10 రోజుల్లోనే ఇది సాధ్యపడింది. అక్కడి నిర్మాణంలో ప్రతి ఇటుకలోనూ స్వామి రంగనాథానంద, ఆయన బృందంలోని స్వామి పరమార్థానంద తదితరుల అంకిత భావం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అప్పటికే దాదాపు 1 కోటి రూపాయల పైగా ఖర్చయింది. ఆర్కిటెక్చర్ బాధ్యత నిర్వహిస్తున్న టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ వెంకటరమణారెడ్డి గారిని అడిగాను, ఇంకా ఎంత ఖర్చుంది అని.
కనీసం 40-50 లక్షలు ఉంటేనే గాని అది పూర్తి కాదన్నారు. అంత డబ్బు స్వామీజీ ఎక్కడి నుంచి తెస్తారు? ఇదే ప్రశ్న అనాలోచితంగా అడిగేశాను. ప్రశాంతత ఉట్టిపడే ఆ మొహంలో చిరునవ్వు తొంగి చూసింది. ఇంత పెద్ద ప్రాజెక్టు ఇంతవరకు ఎలా వచ్చింది? నేనే కట్టానా? ఇది ఎలా కట్టబడిందో, ఏ మహత్తర శక్తి ఇలా నడిపించిందో ఆ శక్తే అంతా చూసుకుంటుందని తెలీదా? ఇవన్నీ ఆయన చెప్పలేదు. కానీ ఇలాంటి అనేక భావాల సమూహం ఒక్క క్షణంలో నాకు అర్థమయ్యేలా ఆ స్థితప్రజ్ఞుడు తన కుడి చేతి చూపుడు వేలిని ఆకాశంలోకి చూపించి తెలియపరిచారు. ఆయన ఆత్మవిశ్వాసాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందించకుండా ఉండలేకపోయాను. కొన్ని మాసాలు గడిచాయి. అకస్మాత్తుగా ఒకరోజు స్వామి రంగనాథానంద హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి ఏదో అర్జెంటు విషయం మాట్లాడాలని, వీలైతే అర్జెంటుగా ఒకసారి హైదరాబాద్ రావాల్సిందని కోరారు. దేని గురించి అని అడిగితే రామకృష్ణ మఠం భూములు రక్షణ శాఖ ఆక్రమణలో ఉన్నాయని, వాటి గురించి ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక నా సలహా తీసుకోవాలనుకుంటున్నానని చెప్పారు. ఇదేదో ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుతో ముడిపడి ఉందన్నట్లు నాకు అనిపించింది. సరే వస్తాలేండి అనేశాను. 2 రోజుల తర్వాత హైదరాబాద్ వెళ్ళాక విషయం బోధపడింది. నా అనుమానం నిజమే. మఠం నిర్మాణం 2వ దశ వ్యయం అంచనా క్రితంసారి మేము మాట్లాడినప్పుడు 40-50 లక్షలు మాత్రమే. ఇప్పుడు ప్రేయర్ హాల్కి మరో సెల్లార్ కలపడం వల్ల, ఫ్లోరింగ్ నాణ్యతను పెంచాలని చూడడం వల్ల ఈ అంచనా మరో 15 లక్షలు పెరిగిపోయింది. ఆయన అనుకున్న వనరులన్నీ పూర్తిగా వాడేసుకున్నారు. ఇంకా ఆయనకు గట్టిగా పట్టుబడితే 2-3 లక్షలు తేవచ్చు. మిగతా 12 లక్షల సంగతి? ఇక్కడే ఆయన టీడీడీ ఏమైనా సహాయపడగలదా అని ప్రశ్నిస్తున్నారు. ఎలా? స్వామి రంగనాథానంద చేసిన రిక్వెస్ట్ చూడటానికి చాలా చిన్నది, కానీ అమలు చేయటానికి నాకు చాలా కష్టమైనది. రామకృష్ణ మఠానికి బేగంపేట పాత ఎయిర్పోర్ట్ దగ్గర సువిశాలమైన 7 ఎకరాల స్థలం ఉంది. అదెవరో ఒక వితరణశీలి మఠం కోసం విరాళంగా ఇచ్చిన భూమి. అయితే అది ఎప్పటినుంచో డిఫెన్స్ వాళ్ళ ఆక్రమణలో ఉంది. ఆ భూమిని అమ్మేస్తే 50-60 లక్షల దాకా వస్తుంది. అయితే దాన్ని డబ్బు కోసం ఎవరో రియల్ ఎస్టేట్ వాడికో, ఏదైనా ట్రస్ట్ పేరు మీద దుర్వినియోగం చేసేవాళ్లకో అమ్మడం ఆయనకిష్టం లేదు. ఏదైనా ధార్మిక సంస్థ లేదా ఆధ్యాత్మిక సంస్థకి బదిలీ చేయాలన్నది ఆయన కోరిక. అందుకే ఆయన ఆ భూమికి మార్కెట్ విలువ కావాలని కోరుకోవటం లేదు. తనకు కావలసిన 12 లక్షలు ఇస్తే చాలంటున్నారు. ఇదంతా జరుగుతూ ఉండగా మా హైదరాబాద్ లైజాన్ ఆఫీసర్, సంస్కృత కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీరామ్మూర్తి నన్ను ప్రక్కకు తీసుకువెళ్ళి, సార్, ఈ స్థలాన్ని మన సంస్కృత కళాశాల కోసం తీసుకుంటే పోలే అంటూ సలహా ఇచ్చారు. అప్పటి వరకు మా సంస్కృత కళాశాల సిటీలోని ఒక హనుమాన్ మందిరం ఆవరణలో నడుస్తోంది. కానీ నా సమస్య ఇంకో రకంగా ఉంది. అప్పటికి ఎక్కడెక్కడికో ఊళ్ళల్లో శ్రీనివాసుడి భక్తులిచ్చిన ఆస్తుల్ని నిర్వహించడమే టీడీడీకి కష్టమైపోయింది. పైగా టీడీడీకి ఇలా ఆస్తులు కొనే రివాజు లేదు. ఎక్కడన్నా అవసరమైతే ప్రభుత్వమే భూమి కేటాయిస్తుంది. మొత్తం మీద శ్రీరామ్మూర్తి సూచనల పట్ల నేను విముఖత వ్యక్తం చేశాను. అయినప్పటికీ స్వామి రంగనాథానంద ఒత్తిడితో నేను ఆ భూములు చూడటానికి బయలుదేరక తప్పలేదు. తీరా వెళ్ళాక చూశాను కదా, అదొక అమూల్యమైన భూమి. ఎయిర్పోర్టుని ఆనుకుని ఉంది. నగరం అప్పటికే అటువైపు విస్తరిస్తుంది. మరో కొన్ని సంవత్సరాల్లో ఆ భూమి విలువ కోట్లలోకి చేరుతుంది. ఆ 7 ఎకరాల స్థలాన్ని మధ్యలో ఉన్న బిల్డింగ్తో సహా డిఫెన్స్ వాళ్ళు తమ ఆధీనంలో పెట్టుకున్నారు. వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేస్తారో తెలీదు. ఎలా చేయించాలో కూడా స్వామి రంగనాథానందకి తెలీదు. ప్రసాద్ గారు, ఈ స్థలం విలువ ఎంత అన్నది ప్రక్కన పెట్టండి. నాకు కావాల్సింది 12 లక్షల రూపాయలు. ఈ స్థలాన్ని నేను టీడీడీకి బదిలీ చేస్తాను. ఈ లావాదేవీ అంతా 2 ధార్మిక సంస్థల మధ్య జరిగేది కాబట్టి ఇందులో ఎవరూ ఏమీ అనుమానించే అవసరం ఉండదు. ఆ 12 లక్షలు మీరిచ్చేస్తే నా ప్రాజెక్టు పూర్తయిపోతుంది. ఇది ఆయన అభ్యర్థన. నేను సందిగ్ధంలో పడిపోయాను. స్థలం బాగుంది, రాబోయే రోజుల్లో విలువ పెరుగుతుంది. కానీ రామకృష్ణ మఠానికి డబ్బు కావాలి కాబట్టి నేను ఈ స్థలం సేకరించాను అంటే టీడీడీ ట్రస్ట్ బోర్డు ఇన్ఛార్జ్ కమిటీ స్థానంలో పూర్తి ఒప్పుకుంటుందా?
పోనీ సంస్కృత కళాశాల పేరు చెప్పినా ఇప్పుడేదో హనుమాన్ మందిరం ఆవరణలో ఉచితంగా లభించిన స్థలంలో నడుస్తున్న కాలేజీ కోసం 12 లక్షలతో 7 ఎకరాలు ఎందుకు కొనాలి అని బోర్డు సభ్యులు ప్రశ్నిస్తే, ఒకవేళ బోర్డుని ఒప్పించుకొన్నా రేపు డిఫెన్స్ వాళ్ళు ఖాళీ చేయకపోతే మళ్ళీ ఎప్పుడన్నా ఈ స్థలాన్ని ఎవరికైనా అమ్మాలంటే అమ్మగలమా? ఇలాంటి 1,00,000 సందేహాలు నా మెదడుని తొలిచివేస్తున్నాయి. స్వామీజీ నా మనసు చదివేసినట్లున్నారు. చూడండి ప్రసాద్, దీన్ని ఒక వ్యాపార లావాదేవీగా చూడకండి. ఒక మహత్తరమైన కార్యానికి సహాయపడే అవకాశంగా చూడండి. డిఫెన్స్ వారిని ఖాళీ చేయించడం నాకు కష్టం కావచ్చు, కానీ మీకు కాదుగా? మరోసారి ఆయన అభ్యర్థించారు. నేనేమీ తేల్చుకోలేకపోయాను. చూస్తూ అనవసరమైన వివాదంలో కూరుకుపోతున్నానేమో అనిపించింది. ఎందుకైనా మంచిదని, సార్ నాకు 4 రోజులు టైం ఇవ్వండి, ఆలోచించి చెబుతాను అంటూ సెలవు తీసుకున్నాను. నిజానికి నాకైతే రామకృష్ణ మఠానికి సహాయపడాలనే ఉంది. అది ఒక మంచి కార్యం, గొప్ప కార్యం. అలాంటి ప్రాజెక్టుకి సహాయపడగలగటం ఒక అదృష్టం. పైగా 12 లక్షలు బ్యాంకులో పెడితే వచ్చే వడ్డీ కన్నా రాబోయే రోజుల్లో స్థలం విలువ అపారంగా పెరుగుతుంది. అలాగని అందుకోసం నేను ఇప్పుడు భూములు కొందామంటే కొత్తగా వచ్చిన ట్రస్ట్ బోర్డు సభ్యులు అంగీకరించకపోవచ్చు. ఖచ్చితంగా అంగీకరించరు కూడా. ఎలా? బోర్డు సమావేశం జరిగింది. ఈ విషయం ఎలా ఎత్తాలా అని ఆలోచిస్తున్నాను. అంతలో స్ఫురించింది. ఆ శ్రీనివాసుడి మీదే భారం వేస్తే పోలేదా? వేశాను. నీదే భారం స్వామి అనుకుంటూ ఈ అంశం లేవనెత్తబోయాను. అంతలో ఒక మెంబర్ గళం విప్పాడు. హైదరాబాదు మన రాష్ట్రానికే రాజధాని కదా, అక్కడ మన కళ్యాణ మండపం లేకపోవటం ఏమీ బాగాలేదు. బెంగళూరులో ఇంకా చాలా ఇతర చోట్ల టీటీడీ కళ్యాణ మండపాలు కట్టాం కదా, హైదరాబాద్లో వెంటనే కట్టడానికి మనం ప్రయారిటీ ఇవ్వాలి. ఓహ్, గ్రేట్ ఐడియా. నాకు పరిష్కారం దొరికిపోయింది. వెంటనే అందుకున్నాను. అదే నేను చెప్పబోతున్నాను అంటూ ఎయిర్పోర్టు దగ్గర 7 ఎకరాల భూమి ఎలా చౌకగా 12 లక్షలకి టీటీడీకి లభించే అవకాశం ఉందో టకటకా చెప్పుకుంటూ పోయాను. వాళ్ళు అడగబోయే అన్ని ప్రశ్నలకి, సందేహాలకి కూడా నా నోటి నుంచి వివరాలు వచ్చేశాయి. అక్కడ ఒక అద్భుతమైన 4-5 కళ్యాణ మండపాల కాంప్లెక్స్ని కట్టవచ్చు. ఒక విశాలమైన ప్రేయర్ హాల్ని నిర్మించవచ్చు. మన సంస్కృత కళాశాలకి బిల్డింగు ఏర్పాటు చేయవచ్చు. ఇక డిఫెన్స్ వాళ్ళని అంటారా, ఏ ప్రైమ్ మినిస్టర్నో ప్రెసిడెంటో తిరుపతి వచ్చినప్పుడు చెప్పి ఖాళీ చేయించుకోవచ్చు. ఇంక చెప్పేదేముంది? నా ప్రతిపాదనని బోర్డు ఏకగ్రీవంగా ఆమోదింపజేసేసింది. ఆ శక్తి నాదా. నేను మఠానికి 12 లక్షల చెక్కు పంపించేశాను. ఆ స్థలం టీటీడీకి బదిలీ చేస్తూ రామకృష్ణ మఠం రాసిచ్చేసింది. ఇది జరిగిన మరో 15 రోజుల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి బాబు జగజ్జీవన్ రామ్ తిరుమల వచ్చారు. శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దర్శనం అయిన వెంటనే నేను శ్రీవారిని తలుచుకుని నా వినతి పత్రం ఆయన చేతుల్లో పెట్టాను. ఏమిటా మాయ? 10 రోజుల్లో నాకు జవాబు వచ్చింది. ఏడాదిలోగా ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని డిఫెన్స్ మినిస్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఖాళీ చేయాల్సిన తుది గడువు కూడా ఆయనే నిర్ణయించారు. సరిగ్గా ఏడాది కాగానే ఒక సీనియర్ ఆఫీసర్ నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, ఒక్క 15 రోజులు గడువు ఇవ్వండి సార్ అంటూ బ్రతిమలాడారు. అలా 15 రోజుల తర్వాత వాళ్ళు బేగంపేటకి, ఇప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కి ఎదురుగా ఉన్న డిఫెన్స్ కాంప్లెక్స్ స్థలంలోకి మారిపోయారు. ప్రొఫెసర్ శ్రీరామ్మూర్తి ఎగిరి గంతేశారు. హనుమాన్ మందిరం వరండాలో నుంచి సంస్కృత కళాశాలను సొంత బిల్డింగ్లోకి మార్చేసినందుకు ఆయనక ఒకసారి శ్రీరామ్మూర్తి నన్ను కాలేజీకి తీసుకువెళ్ళి తన సహజ ధోరణిలో ప్రాసలు, విశేషణాలు వేసి నన్ను ఆకాశానికెత్తుతూ చెప్పిన మాటల సారాంశం. సార్, మీ వల్ల కాకపోతే ఈ పని ఇంకెవ్వరి వల్ల? అతని మాటలు మధ్యలోనే త్రుంచేసి, ఇదంతా జరిగింది ఎవరి వల్లనో తెలుసునా అన్నాను. ప్రశ్నార్థకంగా చూశాడు. నాకు రంగనాథానంద జ్ఞాపకం వచ్చారు. నా కుడి చేతి చూపుడు వేలిని పైకెత్తి ఆకాశంకేసి చూపించాను. కాదా? ఓం నమో వెంకటేశాయ.